న్యూస్ ఛానల్ నిర్వహించి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ V3 న్యూస్ ఛానల్ మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి మనము జోర్పూర్ గ్రామంలో లోకేశ్వర్ మండల్ నిర్మల్ జిల్లాలో ఉన్నాము. మరి మధ్యలో సర్పంచ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. మీ యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయ నేపథ్యం ఎన్నో ఆశయాలతో అభివృద్ధి అడుగులు చేద్దాం, మా విలేజ్కి జోర్పూర్ గ్రామ పంచాయతీని మంచి అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఎన్నో ఆశయాలతో సర్పంచ్ గెలుపొందడం జరిగిన ఈ 7 మాసాల నుంచి చెక్ పవర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా కొన్ని అభివృద్ధిమైన పనులు మొదలుపెట్టుకోకపోయినాము. ఈ మధ్యనే చెక్ పవర్ ఉప సర్పంచ్ రావడం వల్ల ఇప్పుడిప్పుడే గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మున్ముందు జోర్పూర్ గ్రామ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా శాయశక్తుల విధాలుగా చేసి అభివృద్ధి పథంలో నడుచుకుంటామని తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి పథకమైనా ప్రతి ఇంటికి ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక సర్పంచ్గా వాళ్ళకు అందేలా చూసి రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధి అయినటువంటి గ్రామ పంచాయతీ లిస్టులో మా విలేజ్ని కూడా ఉంచాలని ఒక మంచి దృక్పథంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంకా అభివృద్ధి పనులు అనేటువంటివి స్టార్ట్ చేసినాము. ఈ 7 మాసాలల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాము. ప్రభుత్వం ఇంకా ముందు ఫండ్స్ రాలేవు. ఫండ్స్ వచ్చిన తర్వాత కూడా 14 ఫైనాన్స్ నుంచి కానీ ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ రాలేవు. అవి ఇమీడియట్లీగా వచ్చి మా అకౌంట్లో జమ అయితే మేము అభివృద్ధి పథంలో ఇంకా మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ చాలా సమస్యలు ఊర్లో ఇన్ని రోజులు రానున్నటువంటి 5 సంవత్సరాల క్రితం కూడా మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. ఉమ్మడి గ్రామ పంచాయతీలో 5 విలేజ్లు ఉండే. గొడిసేర, వట్టోలి సంథింగ్. ఇప్పటి వరకు మా జోర్పూర్ గ్రామ పంచాయతీ ఎప్పుడైతే చిన్న కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలు విభజన జరిగిందో ఆ విభజన అనంతరం జోర్పూర్ అండ్ వాస్తాపూర్ రెండుటికి కలిపి ఒక జీపీ మాది ఉమ్మడి జీపీ నుంచి డివైడ్ చేసి మాది మాకు చిన్న గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా ఊరు నుంచి మొదటి సర్పంచ్ కూడా మేమే కావడం. అదేవిధంగా ఇంకా మున్ముందు అభివృద్ధి పథంలో జోర్పూర్ గ్రామాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు రాజకీయంలోకి రాకముందు ముందు మీరు గ్రామంకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నేను డిగ్రీ కామారెడ్డిలో చేసినప్పుడు ఇంటర్ వరకు ముదోళం చేసిన. డిగ్రీ కామారెడ్డిలో చేసిన తర్వాత కూడా హాలిడేస్కి వచ్చినప్పుడు కానీ సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు కానీ ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా యువకులతో చర్చించి ముందుకు సాగడం వల్ల ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఊరు వాళ్ళు. సేవా కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ముందుంటాము. చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా సరే మేమున్నామని నడుచుకుంటూ రావడం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎదిగామని కూడా తెలియజేస్తున్నాం. నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు అయిన తర్వాత ఈ యొక్క గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది కదా. మరి గ్రామ సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని గ్రామ అభివృద్ధిలో
విజయపదంలో నడపడానికి అభివృద్ధిలో నడపడానికి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ 7 మాసాలలో మొదటి గ్రామ సభను మొన్న నిర్వహించుకున్నాము. గ్రామ సభలో మేము తీర్మానం చేసుకున్న పనులు మంచి అభివృద్ధి పథంలో జోర్పూర్ గ్రామాన్ని తీసుకెళ్ళడానికి జరుగుతాయని ఆశిస్తున్నాము. అవి డ్రైనేజ్ విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, ఎలాంటి అర్హులైన వాళ్లకు, లబ్ధిదారులకు ఎలాంటి పథకాలైనా కానీ, అదేవిధంగా వీధి దీపాల నియంత్రణ కానీ, హరితారం మొక్కల పెంపుదల కానీ, ఇలాంటి రకరకాల పనులను గ్రామసభలో ఆమోదించుకోవడం జరిగింది. ఆ గ్రామసభలో తీర్మానం చేసుకున్నటువంటి పనులను ఒక్కొక్కటి మొదలుపెట్టాము. ఇప్పుడు డ్రైనేజీ కూడా ఇంకో 10-20 డేస్లో డ్రైనేజ్ స్టార్ట్ చేస్తున్నాం. డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేస్తాము. కొత్త డ్రైనేజ్ కట్టడం, పారిశుద్ధ్యం, మెయిన్గా మేము ఫోకస్ పెట్టింది పారిశుద్ధ్యం మీద. డంపింగ్ యార్డుకు మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డంపింగ్ యార్డ్ కూడా మా గ్రామంలో చేసిన తర్వాత చెత్త సేకరణ, పొడి చెత్త, తడి చెత్తను వేరు చేసి ఆ పొడి తడి చెత్తను డంపింగ్ యార్డ్లో పోసి పారిశుద్ధ్యం కోసమే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. మరుగుదొడ్లు కూడా 75 నుంచి 80 దాకా అయినా ఇంకొక 10% ఉన్నది. 10% కూడా కంప్లీట్ అయిన తర్వాత 100% రిజల్ట్ మరుగుదొడ్లది కూడా తీసుకోవాలని గ్రామసభలో ఆవడం జరిగింది. ఇలాంటి ఎన్నో విషయాలు గ్రామసభలో తీర్మానం చేసినాయి. ముందు మళ్ళీ ఈ 3 మంత్స్లో గ్రామసభ వచ్చేదాకంటే వాటిని కంప్లీట్ చేసి అభివృద్ధి పథంలో జోర్పూర్ని తీసుకెళ్తామని మనం చేస్తున్నాం. నూతనంగా ఏర్పడిన ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ప్రభుత్వానికి మీరు ఎలా విన్నవించుకోవాలని అనుకుంటున్నారు, ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు? జోహార్పూర్ గ్రామ పంచాయతీ నాట్ ఓన్లీ ఇది ఒకటి కాకుండా దీనికి అటాచ్మెంట్ వాస్తాపూర్ ఉంది. వాస్తాపూర్ అనేటువంటిది కొత్త విలేజ్. అక్కడ డ్రైనేజీ కాదు కదా, ఒక సిసి రోడ్ కాదు కదా, ఒక గ్రావెల్ వర్క్ కూడా అక్కడ లేదని వాళ్ళకు ఎలాంటి అసలు నడవడానికే దారి లేనటువంటి పరిస్థితి. అలాంటి కొత్త గ్రామాలకు ఎమ్మెల్యే గారికి దృష్టి కూడా తీసుకెళ్ళాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొంచెము ఆర్థిక సాయంగా అందిస్తే వాస్తాపూర్ గ్రామాన్ని మరింత ఇప్పుడిప్పుడే అభివృద్ధి అడుగు పెడుతున్నటువంటి చిన్న జీపీలలో వాస్తాపూర్ కానీ, జోర్పూర్ గ్రామ పంచాయతీకి కానీ సక్రమంగా నిధులు విడుదల చేసి ఏవైతే సీసీ రోడ్లు అయితే ఉన్నాయో, డ్రైనేజీలు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కూడా లేనటువంటి పరిస్థితి వాస్తాపూర్ గ్రామం. అంత హీనంగా ఉన్నది. ఒక దృష్టి పెట్టి అధికారులకు కూడా విన్నవించుకుంటున్నాం. ఇప్పుడే మొన్ననే చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తాపూర్, జోర్పూర్లో మెయిన్ ప్రాబ్లమ్స్ నడవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్ల వల్ల ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీ లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేసి గ్రామాలని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చెక్ పవర్ విషయంలో కూడా ఇప్పటివరకు లేట్ చేసినటువంటి ధోరణి ఉంది. మళ్ళీ చెక్కులు కూడా పాస్ అవుతున్నాయి, కానీ ఆ ఎస్టీఓలు ఇంకా ఏదో ట్రెజరీ అంటారు, ఆర్బీఐ నుంచి అంటారు. ఆర్బీఐ నుంచి 3 రోజులకు వస్తున్నాయి, ఇంకా 4 రోజులు అంటుంది. నా చెక్ ఇప్పుడు లేదన్నా మాసం ఒక 10 డేస్ పట్టింది ఒక చెక్ పాస్ కావడానికి. ఇలాంటి పరిస్థితి ఉన్న తర్వాత వేరే సర్పంచులు అంటే యాజ్ యూజువల్ పెట్టి రచ్చ అయిపోయింది. నేను మంచి ఒక యువకుడిని వచ్చి చేద్దాం అనుకున్నటువంటి ధోరణి వస్తే ఇన్ని రోజులు చెక్ పవర్ లేకపోయా, ఇప్పుడు చేద్దామంటే చెక్కులు తొందర వస్తలేవు. మళ్ళీ దానికి ఉప సర్పంచ్ చెక్ పవర్, ఏదైనా పని చేద్దామన్నా కూడా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం కేసీఆర్ గారికి కూడా మా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఉప సర్పంచ్ చెక్ పవర్ని తీసేయడం కోసం 15 దాకా డేట్ కూడా కన్ఫర్మ్ చేసిండు. 15 ఎట్వాయనో మళ్ళీ 20 కూడా దాటిపోయి మళ్ళీ 30 వచ్చేటట్టు ఉన్నది. కానీ ఉప సర్పంచ్ చెక్ పవర్ మీద, ఉప సర్పంచ్ మీద ఎలాంటి అసలు ఒక పెదవి ఇప్పినటువంటి మాట కూడా కేసీఆర్ గారు చేస్తలేరు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసి ముందట ఏ విధంగా అయితే సెక్రటరీకి ఉండేనో ఆ విధంగా పెట్టి రానున్న రోజుల్లో అభివృద్ధి పథంలో సర్పంచులు భాగస్వాములు అవుతారని కూడా తెలియజేస్తున్నారు. మీ గ్రామంలో యువతకు ఆట స్థలాలు కానీ, గ్రంథాలయాలు కానీ ఉన్నాయా? లేకుంటే ఎలాంటి పరిష్కారం చేయాలని అనుకుంటున్నారు? నేను ఒక యువకుడిగా ఇన్ని రోజులు ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని కూడా నేను చూసిన, ఇప్పటికి కూడా ఇంకా చూస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు నేను గెలిచిన నుంచి ఒక గ్రామ పంచాయతీల పేపర్ వస్తుంది, కానీ పేపర్ చదివే నాదుడు కూడా మా గ్రామంలో ఒక యువకుడు లేదంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాల్సిన. ఇప్పటి వరకు ఒక గ్రామ పంచాయతీలో కానీ,
ఒక జోర్పూర్ విలేజ్లో న్యూస్ పేపర్ కూడా చదివే యువకుడికి న్యూస్ పేపర్ చదవమంటే కూడా లేనటువంటి పరిస్థితి. గ్రంథాలయం లేదు, ఒక ఆడుకునే స్థలం లేదు. ఎంతమంది ఒక 20 మెంబర్స్ నుండి 50 మెంబర్స్ దాకా చిన్న విలేజ్ 530 ఓటింగ్ ఉన్నటువంటి నా గ్రామ పంచాయతీలో 50 మెంబర్స్ యువకులు ఖాళీ ఉన్నారంటే ఉపాధి లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, డిగ్రీలు చేసి కూడా నేను యాజ్ వెల్ డిగ్రీ చేసి కూడా ఈరోజు ఒక సర్పంచ్గా వచ్చినంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రంథాలయం లేదు, ఆట స్థలం లేదు. మరి మీ గ్రామ ప్రజలు, ఈ 2 గ్రామాల ప్రజలు మీ మీద ఒక నమ్మకంతో సర్పంచ్గా గెలిపించి వారు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి మీరు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్తారా, వారు మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యను విన్నవించుకోవాల్సిన అవసరం ఉందా? నిజంగా మీరే సమస్య దగ్గరికి వెళ్ళి ఎలాంటి పరిష్కారం చేస్తారు? వారికి మీ మాటల్లో కొంచెం చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు ఓట్ల కోసం ప్రతి ఇంటికైతే ఏ విధంగా అయితే తిరుగుతాడో ఆ తర్వాత కూడా సమస్యల్ని గ్రహించి ఆ సమస్యల దగ్గరికి వెళ్ళినప్పుడే ఒక నాయకుడు ఎదుగుదలైనటువంటిది ప్రారంభమవుతుందని నేను తెలుసుకున్నా. కాబట్టి చిన్నతనంలోనే ఇంకా రానున్న రోజులల్లో ఎదగాల్సింది ఉంది. కాబట్టి సమస్యలు నా దగ్గర కాకుండా ఎక్కడైతే ఇంటి సమస్య కానీ బయట సమస్య కానీ నేనే స్వయంగా వెళ్ళి సమస్యను గ్రహించి దానికి కావలసినటువంటి సొల్యూషన్ వెతికి ముందుకు సాగుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో సమస్యలు చిన్న గ్రామం అయినప్పుడు ఏం చేద్దాము, ఒక రోజులో ఒక గంట సేపు తిరిగినా కూడా ఎక్కడ డ్రైనేజీలు ఏముంది, ఎక్కడ చెత్త పడేస్తుంది, ఏం జరుగుతుంది, సమస్య ఏముంది ప్రతి ఒక్కరు తెలిసే విషయం ఉంది. ఒక యువకుడిగా నేను చేసే పనులను నా దృష్టికి రాకన్నా ముందు నుంచే యాక్టివ్గా ఉండి సమస్యల దగ్గర నేనే వెళ్ళి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. V3 న్యూస్ ఛానల్ తరపున ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు? ఈ V3 న్యూస్ ఛానల్ ద్వారా నేను మా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఈ 7 మాసాలలో మనం చేసుకున్నటువంటి పనులు మీకు తెలుసు, అది మాకు తెలుసు. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా చెక్ పవర్ రాని సమస్య అని అది కూడా తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలుగుతానని ఈ V3 న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జోహార్పూర్ గ్రామ పంచాయతీ అన్నలకు కానీ అక్కలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రాబో రోజుల్లో ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి పని చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంత మంచి మానవతా దృక్పథంతో సర్పంచుల దగ్గరికి వెళ్ళి కూడా మేము ఒక న్యూస్ తీసుకుంటాం, ఇంటర్వ్యూ తీసుకుంటాం అనేటువంటి ఆలోచనకు మీ V3 న్యూస్ యాజమాన్యానికి కానీ మీకు కానీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. V3 న్యూస్ ఛానల్ మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. నమస్కారము.